సీఎం రేవంత్ రెడ్డి హై టెన్షన్ వైర్ ముట్టుకుంటే మాడి మసైపోతారు. రాజగోపాల్ రెడ్డి పవర్ ట్రాన్స్ఫార్మర్ మంత్రి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటున్నాడంటే సీఎం రేవంత్ రెడ్డి హై టెన్షన్ వైర్ అంట. తర్వాత రాజగోపాల్ పవర్ ట్రాన్స్ఫర్ లాంటి వాడని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళిద్దరి మీద అడుగుతున్నాడు. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ ఎత్తుగడలు బీఆర్ఎస్ చేసిన అవినీతిని ఏదన్నా చేసి పార్టీని పడగొడతారని పడగొట్టక ముందుకే ఈ ఎత్తులు వేసేసి వాళ్ళను భయపట్టియడం జరుగుతుంది. కాబట్టి భువనగిరి ఏరియాలో మొత్తం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి హై టెన్షన్ వైర్లు అంటారని ప్రభుత్వాన్ని కూల్చేందుకు ముట్టుకుంటే కేసీఆర్ కేటీఆర్తో సహా ఎవరైనా మాడి మసైపోతారు. అంటే ఎవరైనా పర్వాలేదు, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ప్రజలు గెలిపించిన తర్వాత ఒక హై టెన్షన్ లాంటి వాడు. కాబట్టి ఈరోజు కేటీఆర్ ఉన్నా కేసీఆర్ ఉన్నా హరీష్ రావు ఉన్నా ఎవరైనా కలిసి పార్టీని పడేయాలంటే కలిసి ముట్టుకుంటే మస్ అయిపోతారు. హై టెన్షన్ వైర్ లాంటి వాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నాడు. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి భువనగిరిలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి మాట్లాడారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు ఎప్పుడైతే నామినేషన్ వేస్తుండో అప్పుడు కార్నల్ మీటింగ్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లియర్ గా వాళ్ళ బ్రదరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పవర్ ట్రాన్స్ఫర్ లాంటి వాడు, ఫార్మర్ లాంటి వాడు, రేవంత్ రెడ్డి ఏమో హై టెన్షన్ లాంటి వాడు, బీఆర్ఎస్ పార్టీలు ఎవడొచ్చినా పార్టీ పడిపోతుంది, ఆడొచ్చి వీడొచ్చి ఎల్లయ్య పుల్లయ్య ఈ పిచ్చి పిచ్చి మాటలు ఏంది మాట్లాడేది, వీడు ట్రాన్స్ఫార్మర్ తర్వాత ఆయన హై టెన్షన్ అనేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. కాబట్టి కరెక్టే, ఎందుకంటే రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాలు ఇచ్చినాక ఇట్లాంటి మాటలు ఒట్టి మాటలు అంటే ఎవరికైనా కోపం వస్తుంది. అధికారంలో మీరు ఇచ్చింది ఏం లేదడ, నిల్ బ్యాలెన్స్ ఉన్నది. మళ్ళగిన పార్టీని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎత్తు పల్లాల మీద వెళ్తూ ఈరోజు కష్టపడి పార్టీని పరిపాలిస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్లు చేసిన అన్యాయానికి అవినీతికి అక్కడ ఏమి లేదు. అసలు రియల్గా చెప్పాలనుకుంటే పార్టీని ఇంకా కేసీఆర్ 3వసారి వస్తే అప్పులప్పాలు అయిపోయి తెలంగాణ రాష్ట్రం ఇంకా నాశనం అవుతుండే. కాబట్టి మళ్ళగిన లాస్ట్ మూమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏ మూలకుండేనో ఆ మూలకెళ్ళి మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఇలా పరిపాలించిండు రేవంత్ రెడ్డి. తర్వాత ఈ ఖజానా లేని ఈ బీఆర్ఎస్ను తొక్కేయడము, తెలంగాణ రాష్ట్ర ప్రజలు గెలిపించుకోవడం కాంగ్రెస్ను ఏదో అంచెలంచెలుగా ఒక్కొక్కటి ముందుకు సాగుతున్నది. కాబట్టి ఈ విషయంలో ఎప్పుడైనా పర్వాలేదు, బీఆర్ఎస్ మాటలు మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మితే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది, శ్రీలంక తయారైపోతుంది. అందుకే ఏమంటున్నానంటే భువనగిరి విషయంలో ఈ రేవంత్ రెడ్డికి అండ్ రాజగోపాల్ రెడ్డికి చామల కిరణ్ కుమార్ రెడ్డి కార్నల్ మీటింగ్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విధంగా అంటున్నారు. ట్రాన్స్ఫార్మర్ ఏమో రాజగోపాల్ రెడ్డి, తర్వాత హై టెన్షన్ వైర్ ఏమో రేవంత్ రెడ్డి, ఎవరికి భయపడవలసిన అవసరం లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హై టెన్షన్ వైర్ లా ఉంటే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పవర్ ట్రాన్స్ఫర్ గా ఉన్నారని చెప్పారు. గతంలో పూటకు గతిలేని ఓ పొట్టోడు 10 ఏళ్ల అధికారంలో ఉండి లక్షల కోట్ల అక్రమంగా దండుకొని నేడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. అర్థమైంది కదా. కొన్ని సంవత్సరాల కింద ఇదే కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా రాజగోపాల్ రెడ్డి అయినా ప్రజలకు అనుకూలంగా ఉండి కొన్నేళ్ల నుంచి ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏంటంటే గతంలో ఇవన్నీ చేసిన తర్వాత పూటకు గతి లేని ఒకడు ఉండేనంట. ఆడెవడో మీకు అందరికి తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. పూటకు గతి లేనివాడు 3 అడుగులు ఇటువంటి వాడు నల్గొండలో 10 సంవత్సరాలు మొత్తము పూటకు గతి లేని పొట్టోడు 10 ఏళ్ళు అధికారంలోకి ఉండి లక్షల కోట్లు అక్రమంగా దండుకొని నేడు ఇష్టానుసారంగా మాట్లాడుతుందంటాడు. వాడు ఎవరో మీ అందరికీ తెలుసు. త్వరలోనే కాంగ్రెస్ కార్యకర్తలు అతనికి అన్ని రకాలుగా బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. వాడు అక్రమంగా సంపాదించుకున్నాడు కాబట్టి, దండు కొట్టిండు కాబట్టి ఆ ఖజానాను మొత్తం ఖాళీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో కార్యకర్తలు ముందుకు సాగి త్వరలోనే కాంగ్రెస్ కార్యకర్తలు అతనికి అన్ని రకాలుగా బుద్ధి చెప్తేందుకు సిద్ధమవుతారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తాడు. ఘాటుగా హెచ్చరించారు. ఇప్పటికైనా వక్ర బుద్ధిని మార్పుకొని అభివృద్ధికి సహకరించాలని, లేని పక్షంలో ప్రజల నుంచి శాస్తి తప్పదని సూచించారు. అంటే ఈ వక్ర బుద్ధిని మానుకోవాలి, ఇక్కడైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు డెవలప్ చేయాలి, కష్టపడాలి. తర్వాత లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు తగిన శాస్తి సూచిస్తారు అని వెంకటరెడ్డి చెప్తున్నాడు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఉమ్మడి జిల్లా సమస్యలకు నిలువుగా మారిందన్నారు.
కేంద్రంలో 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఉమ్మడి జిల్లాకు చేసింది ఏమీ లేదని కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ రాష్ట్రానికి నిధులు తీసుకురాలేదని విమర్శించారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డిగిన వాళ్లకు కుమ్ముకై 10 సంవత్సరాలు తెచ్చింది ఏం లేదు, డెవలప్మెంట్ ఏం చేసింది లేదు. ఇక్కడ నల్గొండ డిస్టిక్లో చూస్తేనేమో ఈ పొట్టోడు 10 ఏళ్ళు ఇట్లా చేసిండు, ఆయన చూస్తే అట్లా చేసిండు. కార్యకర్తలను, తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ అధికారం లేకపోతే నానా రకాల బాధలు పెట్టిండ్రు. అందుకే వీళ్ళు 10 సంవత్సరాలు ఇచ్చేసింది ఏం లేదు, అతి తొందరలోనే కార్యకర్తలు వీళ్ళకి బుద్ధి చెప్తారని అంటున్నాడు. కేంద్రంలో 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఉమ్మడి జిల్లాకు చేసింది లేదని కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ రాష్ట్రానికి నిధులు తీసుకురాలేదని, అంటే ఈ 10 సంవత్సరాలు ఉన్న కేంద్రం నుంచి ఏమి నిధులు తీసుకురాకుండా కిషన్ రెడ్డి ఏం చేయలేదంటుండు. కాబట్టి నల్గొండ ఎంపీ స్థానాన్ని 5 లక్షలు, భువనగిరి స్థానాన్ని 4 లక్షల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటుండంటే 10 సంవత్సరాలు బీజేపీ బీఆర్ఎస్ మొత్తం నాశనం పట్టించింది, ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నల్గొండ ఒకటి, తర్వాత భువనగిరి ఒకటి, 5 లక్షల భువనగిరి స్థానాన్ని 4 లక్షల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం పక్కా ఖాయము, హైకమాండ్కు గిఫ్ట్ ఇస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరుగుతుంది.